శ్రీకృష్ణ జన్మాష్టమి మనకొచ్చింది. ఆ జన్మాష్టమి రోజున మనం ఏ నైవేద్యాలు పెట్టాలి, అసలు స్వామివారిని ఏమి పువ్వులతో పూజ చేయాలి, అలాగే స్వామివారికి ఏ రోజున ఏ వస్తువులు కొనుక్కోవాలి ఈ జన్మాష్టమి రోజున, వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జన్మాష్టమి రాగానే అందరం కూడా ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు పాకేటటువంటి విగ్రహం దొరుకుద్ది చిన్నది. ఆ విగ్రహం కొనుక్కొని వచ్చి మార్వాడీలు అందరూ కూడా పెట్టుకుంటారు. బుల్లి బుల్లి అడుగులతో శ్రీకృష్ణుడి యొక్క అడుగులు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తారు. ప్రత్యేకంగా మనము చిన్ని కృష్ణుడిని అలంకారం చేస్తాం. మన ఇంట్లో పిల్లలను కూడా శ్రీకృష్ణుడికి లాగా బాలకృష్ణుడిలాగా అలంకారాలు చేస్తాం. మనము ఆ రోజు ఏం చేస్తామంటే వెన్న, పంచదార, మిఠాయి, ఆ తర్వాత పంజీరి అని ఉంటుంది. వీటితో మనం 56 నైవేద్యాలు తయారు చేస్తారు మహాభక్తులు. అలా మనం ఇన్ని నైవేద్యాలు చేయగలమా అని మనం భయపడాల్సిన పని లేదు. మనకి ఎన్ని మేలు ఉంటే అన్ని చేసుకోండి. ఇవన్నీ కూడా చేయలేనటువంటి వాళ్ళకు ఒక చిట్కా ఉంది, వెన్న పెడితే సరిపోతుంది. అలాగే ఇంకా మీరు పాయసాన్నము, కీర్ అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటిది అనమాట. కాబట్టి కీర్ తయారు చేయండి. ఇక ఈ యొక్క స్వామివారిని మనం ఏం చేస్తామండి, అన్నీ సమర్పించిన తర్వాత కన్హా అంటాం. శ్రీకృష్ణుని ముద్దుగా కన్నయ్య అంటాం కదా, అలా ఆ కన్నయ్యని ఊయల ఊపుతూ మనం ఉండేటటువంటి విగ్రహాన్ని కూడా ఒకటి తయారు చేసి పెడతాం. విగ్రహాన్ని ఊపుతూ జన్మాష్టమిలో మనము శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించడం వల్ల సుఖాలు, సంతోషాలు, సంపదలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక దైన్యం, దీనత్వం, అయ్యో నిరాశ, నిస్పృహ, ఇంకా బాధలన్నీ వచ్చి నేను చచ్చిపోవాలి అనేటటువంటి వాడు కూడా లేచి కూర్చుంటాడు. అవన్నీ కూడా దైన్యాన్ని పోగొట్టేటటువంటి వాడు. ఆ తర్వాత మనకి ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందంటే మనకి 26 ఆగస్టు 2024 సంవత్సరంలో జన్మాష్టమి వస్తుంది. సోమవారం మనం జరుపుకుంటాం. ఆ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరండి? రాధాదేవి ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మ భార్య. ఆమె మహాలక్ష్మి, ఆమె రుక్మిణి, ఆమె సత్యభామ, అంతా ఒకటే స్వరూపం. కాబట్టి ఆ మహాలక్ష్మి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మనం సంవత్సరం అంతా కూడా మనకి లోటుపాట్లు లేకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలా? శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేసుకోవాలి. రాధాకృష్ణుల్ని ఆ రోజు పూజ చేసుకోవాలా. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మను పూజ చేసుకుంటాం, రాధాకృష్ణులు చేసుకుంటాం. అలాగే గోపికలందరితో పూజ చేస్తాం. స్వామివారిని అష్టభార్యలతో చేస్తాం. ఎలా చేసినా పర్వాలేదు. లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడనే బాలకృష్ణుని మనం చేసుకుంటాం. ఈ రోజున మనం ఏం చేయాలండి అంటే కొన్ని వస్తువులు మనం తెచ్చుకోవాలన్నమాట. ఆ రోజు కొంటారు కొంతమంది ఏం చేస్తారంటే అవి కొనడం వల్ల మనకు అదృష్టం వస్తుంది అంటారు. ఒకటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఆ రోజు మార్కెట్లో కొని తెచ్చుకుంటారు. మరి ఆ రోజు చక్కగా ఇంట్లో దాన్ని పూజించి సేవించడం వల్ల పుణ్యప్రదం. స్వామివారికి విగ్రహం కొనలేకపోయారు అనుకోండి, మామూలుగా కలశం పెట్టి తయారు చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి కృష్ణుడి బొమ్మలు చాలా ఉంటాయి తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. ఆ రోజంతా కూడా మనం ప్రతిరోజు కూడా పూజ చేయండి. అట్లీస్ట్ ఆ రోజు కృష్ణ జన్మాష్టమి రోజున పూజ చేయండి. బ్రహ్మాండంగా మీకు సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే జన్మాష్టమికి మనకి స్వామివారి విగ్రహాన్ని తీసుకొస్తాము. ఆ తర్వాత రాత్రి బాగా శుభముహూర్తం అంటే అర్ధరాత్రి 12 గంటలకి సకల విధాల స్వామివారిని పూజ చేయాలి. జన్మాష్టమి రోజున అర్ధరాత్రి లక్ష్మీ పూజ ఎలా చేస్తామండి మార్వాడీలో, అర్ధరాత్రి 12 గంటలకి దీపావళి రోజున అలా స్వామివారికి అభిషేకం కూడా ఇస్కాన్ ఇలాంటి గౌడీ మఠాలు వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తుల సంస్థలు, సుందర చైతన్య స్వామి ఆశ్రమంలో ఇవన్నిటిలో కూడా రాత్రి 12 గంటలకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ తర్వాత కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని కొని తెచ్చుకోవడం, దాని ఉయ్యాల్లో పెట్టి మనం చక్కగా ఊపడం రాత్రి, ఇది మొట్టమొదటి వస్తువు. ఇక రెండవ వస్తువు ఏంటంటే వేణువు. శ్రీకృష్ణ పరమాత్మకి మీకు అందరికీ తెలిసిందే ఈ యొక్క వేణువు అంటే చాలా ఇష్టం. మురళి అంటాం కదా మనం. మరి ఆ వేణువుని మనం ఎప్పుడు కూడా ఆయన దాన్ని పట్టుకునే ఉంటాడు. వేణువు లేకుండా కృష్ణ పరమాత్మ ఉండడు, అంటే దాన్ని రోజు మోస్తాడు. అందువల్లే వేణువుకి మనకి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. దానికి వేణువుకి చారిత్రాత్మక కథలు కూడా ఉన్నాయి. అలాగే వాస్తు శాస్త్రానికి కూడా వేణువుకి చాలా పవిత్రమైన దానిగా మనం పరిగణించి ఇంట్లో పెట్టుకోండి. వేణువును తెచ్చి వేలాడగట్టి అనేకమైనటువంటి వాస్తు దోషాలను ఈ వేణువు పోగొడుతుంది అని సిద్ధాంతులు మేము చెప్తూ ఉంటాం.
అయితే వాస్తు దోషాలు మనం పోగొట్టుకోవాలనుకుంటే జన్మాష్టమి పూజకు ముందు రోజు ఇంట్లోకి వేణువుని తెచ్చి మీరు పెట్టుకోవాలి. గుడిలో పెట్టండి, లేదా గోడకు వేలాడ తీసుకోండి మీ ఇంట్లో. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో అశాంతి, ఆ తర్వాత ఇవన్నీ కూడా పోతాయి, అశాంతి పోయి చక్కగా ఆనందం మీకు వెళ్ళవెరుస్తుంది. ఇక మూడవది, శ్రీకృష్ణ పరమాత్మ అనగానే నెమలి ఈక గుర్తొస్తుంది. మన శ్రీకృష్ణుడి తలపైన ఎప్పుడు కూడా నెమలి ఈక ఉంటుంది. ఆ నెమలి ఈక లేకుండా కృష్ణుడు మనం ఊహించలేము. ఇది చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని రాధ పట్ల శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమను చిహ్నం ఈ నెమలి పెంచు అనమాట. కాబట్టి ఇంట్లో మనం చాలా చిన్నప్పుడు మనం చూడండి, పుస్తకాల్లో నెమలి ఏకలను పెట్టుకునే వాళ్ళం మేము. అందరూ కూడా పెడతారు, నెమలి ఏకలు స్కూల్కి పట్టుకెళ్తాం అనమాట. అలా నెమలి ఏకల్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. దాన్ని పూజించలేకపోయినా కనీసం నెమలి ఏకలను అలా ఉంచితే చాలు. కృష్ణ జన్మాష్టమి రోజున మాత్రం మీరు నెమలి పెంచలను తెచ్చి రాత్రిపూట బాగా దాన్ని పూజించి ఒక చోట ప్రతిష్ఠించాలి. తర్వాత దీంతో భార్యాభర్తల మధ్య మీకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రేమ పెరిగి మీకు ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి వస్తువులన్నిటిని కూడా కృష్ణాష్టమి రోజున తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మను పూజించండి. ఆ రోజు రాధాకృష్ణుల్ని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రంతో చేయొచ్చు. లేక మీకు భజనలు రావాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రకంగా ఈ ద్వాదశాక్షరి మంత్రం అంటాం. దీంట్లో 12 అక్షరాలు ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అటువంటి వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ ఏ లోటు కూడా చేయడు. అలాగే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనేది ఇంకొక మంత్రం. ఆ మంత్రాన్ని కూడా జపించిన సరే మీకు దరిద్ర బాధల నుంచి మనల్ని అందరినీ కూడా విముక్తి చేస్తాడు. చక్కగా ధనవంతుల్ని, మంచి సంపదవంతుల్ని మనల్ని స్వామివారు చేస్తారనడంలో నిస్సందేహంగా నేను చెప్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు నేను ఎంతోమంది, కొన్ని వందల మందిని చూశాను. అంతా కూడా కటిక దరిద్రంతో అనుభవించేటటువంటి వాళ్ళంతా కూడా స్వామివారిని మరి చక్కగా పూజించి రోజున కుబేరులే ఏకంగా. అందులో ముఖేష్ అంబానీ, సుశీల్ గోయంకా గారు, మీకు తెలుసా అన్న మీకు సందేహం రావచ్చు. తెలుసు, మా గురువుగారు అయినటువంటి ఆనందమూర్తి గారు ఆనంద్ మార్గా సంస్థకు వస్తారు వీళ్ళు. అలాగే ఇస్కాన్ హరే కృష్ణ ఆశ్రమం, ఇస్కాన్లో కొంతమంది టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా వీళ్ళందరూ కూడా మనకలాంటి వాళ్ళే వాళ్ళు. కానీ వీళ్ళు ఆ కృష్ణనామ సంకీర్తనంతో వాళ్ళ ఈ యొక్క భగవద్ అనుగ్రహంతో కుబేర్లైపోయారు. మనకి ఈ రోజున కృష్ణ పరమాత్మని జగద్గురువుగా మనం చక్కగా గుర్తించుకోవాలి. అట్లీస్ట్ ఆయన మన మాస్టర్ అని ఆ రోజున గుర్తు రావాలి. భగవద్గీత మనకు అందించారని ఆ భగవద్గీత గ్రంథాన్ని ఈరోజు తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుని ఆ భగవద్గీత గ్రంథంలో శ్లోకాన్ని రోజుకొక శ్లోకం చదివినా సరే చాలు. యత్ర యోగేశ్వరో కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః. మరి శ్రీకృష్ణుడు ఈ యొక్క అర్జునుడు ఎక్కడైతే ఉంటారో తత్రో శ్రీ విజయం అని చెప్పేసి విజయం మనకు వస్తుంది అని చెప్పారు. కాబట్టి కృష్ణార్జునులు నరనారాయణ మహర్షులు ఆ రోజు వాళ్ళిద్దరినీ కనుక మనం తలుచుకుంటే మనకి విజయం తథ్యం వస్తుంది. శుభమస్తు.